గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయం ముందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇక నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను, నా పరిస్థితి చేజారిపోతుంది అనిపించే క్షణాలు వచ్చి ఉంటాయి కదా. ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేదా మానసికంగా కావచ్చు. సరిగా అలాంటి భయాల్లో ఉన్న వారి కోసమే దేవుడు ఈ రోజు మాట చెప్తున్నాడు. ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 94:18. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా కాలు జారినని నేను అనుకునగా అని కీర్తన ద్వారా రాయడం జరిగింది. ఇక్కడ భక్తుడు చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను చాలా స్ట్రాంగ్ అని అతను అనుకోవడం లేదు. ఎందుకంటే నా కాలు జారుతుంది, నేను పడిపోతున్నాను అని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ క్లియర్ గా ఎంతో మంది, చాలా మంది చూడండి, మరి నేను పడిపోతున్నాను అని చాలా మంది ఒప్పుకోరు. నేను కరెక్ట్ గానే ఉన్నాను, తప్పు చేసినా కూడా కరెక్ట్ గానే ఉన్నాను చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ భక్తుడు నేను పడిపోతున్నానని దేవుడి ఎదుట ఒప్పుకుంటున్నాడు. కానీ చాలా మంది క్రైస్తవులు తమ భయం వేసినప్పుడు లేదా విశ్వాసంలో బలహీనపడినప్పుడు పాపం చేశానేమో అని గిల్టీ ఫీలింగ్ అవుతారు. కానీ మనకు భయం కలగడం సహజం. మన బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకోవడం తప్పేమీ లేదు. మరి మీరు ఒప్పుకుంటున్నారా? చాలా మంది వారు తప్పు చేసి కూడా దేవుని వద్ద ఒప్పుకోరు. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఇక్కడ గమనించవలసిన అద్భుతమైన విషయం ఏమిటంటే, భక్తుడు పూర్తిగా కింద పడిపోయిన తర్వాత దేవుడు వచ్చి లేపలేదు. నా కాలు జారుతుంది అని అతడు అనుకోగానే మరి దేవుని యొక్క కృప అతని గట్టిగా పట్టుకుంది. అంటే ఒక చిన్న పిల్లవాడు నడుస్తూ కింద పడిపోతుంటే పక్కన ఉన్న తండ్రి మరి కింద పడి దెబ్బ తగలక ముందే మధ్యలో ఎలా పట్టుకుని పైకి లేపుతాడో, దేవుని కృప కూడా మనల్ని అలాగే పడిపోకుండా మరి పైకి అనేది లేపుతుంది. మరి తండ్రి మనల్ని అంతలా కాపాడుతున్నాడంటే మనందరూ మరి ఎంతగానో పోషిస్తున్నా మనకన్నా తండ్రి మరి ఎంతలా మనల్ని ప్రేమిస్తాడో ఒకసారి అర్థం చేసుకోండి. కాలు జారుతున్నప్పుడు మనకు మొదట తెలిసేది భయం మాత్రమే. కానీ మనకు తెలియకుండానే దేవుని కృప మనల్ని వెనక నుండి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చాలా సార్లు దేవుడు మనల్ని పెద్ద పెద్ద ప్రమాదాల నుండి ఎలా తప్పించాడో మనకు అప్పటికప్పుడు తెలియదు. కానీ ఆ తర్వాత వెనక తిరిగి చూసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఏమనంటే, మన దేవుడు మనల్ని కాపాడాడని. ఈ రోజు మీ జీవితంలో జరుగుతున్న కొన్ని నష్టాలు కానీ మీకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుని కృప మిమ్మల్ని అదృశ్యంగా ఎంతగానో కాపాడుతుంది. మరి నా జీవితంలో కూడా దేవుడు ఎంతగానో ఎన్నో అద్భుతాలను, ఎన్నో మేలును చేశాడు. మరి నాకు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు వచ్చినప్పటికీ మరి దేవుడు ఆ సమయంలో ఎందుకు ఇచ్చాడు నాకైతే తెలియదు. కానీ మరి అప్పుడు అనుకున్నాను, ఎంత బాధపడుతున్నాను ఏంటి అని అనుకున్నాను. మరి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఏంటి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, దేవుడు ఎదుగుతున్నప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు వచ్చిన శ్రమ, ఆ రోజు వచ్చిన నింద, ఆ రోజు తప్పించిన ప్రమాదం మరి ఎందుకో దేవుడే తప్పించాడు అని. నిజంగా చూసారా, దేవుడు తప్పించాడు కాబట్టి ఈ రోజు నేను ఎలా ఉండగలుగుతున్నాను. నిజంగా మనం అనుకుంటాం ఆ రోజే తప్పించుంటే సరిపోద్ది కదా. లేదు, దేవుడు మన ఓపికను పరీక్షిస్తాడు. మరి యోబు గారిని ఏ విధంగా అయితే పరీక్షించాడో అటు రీతిగా కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు. మనం జారి పడిపోతామేమో అనుకున్నప్పుడు దేవుని మనం ప్రార్థించినప్పుడు దేవుడు లేపుతాడు. లేదు, నేను పడిపోయాను, పర్లేదు, ఇదే బాగుందిలే, ఈ లోక ఆశలే బాగుంది, ఈ లోక ఆశలే బాగున్నాయిలే, ఈ లోక భోగాలే బాగున్నాయిలే అనుకుంటే మనం ఏమి కూడా చేయలేము. ఇంకా పాపంలో మనం పడిపోతాం. ఎప్పుడైతే నేను పడిపోకూడదు అని నీలో ఉందో తపన, అప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడిని ఎంతగానో పైకి లేపుతాడు. ఇక్కడ భక్తుడు నేను మంచివాడిని కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పడం లేదు. కేవలం నీ కృప వల్లే నేను నిలబడ్డానని దేవునికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కొంతమంది అంతా చేసి నా వల్లే, నా సొంత జ్ఞానం వల్ల అని అనుకుంటూ ఉంటారు. లేదండి, ప్రతిదీ దేవుడే మన చేత చేయించుకుంటాడు. ప్రతిదీ దేవుడే మన చేత చేయించుకుంటాడు. అది మనం గమనించుకోవాల్సిన విషయం. మనం పడిపోతున్నప్పుడు దేవుడు మన తప్పులను లిస్ట్ చూడు, ఆయన కృపగల హస్తాన్ని చూస్తాడు. కొంతమంది మనుషులు మనం సాయం చేస్తామో లేదని చూసుకుని అప్పుడు మనకు సహాయం అనేది చేస్తారు. కానీ దేవుడు అలా కాదు. మీరు ఏం చేసినా చేయకపోయినా ఆయన ప్రతిదీ కూడా మనకు ఏమి చూడకుండా మన అవసరమైనప్పుడు సహాయం అనేది చేస్తాడు. మన మోకాల మీద పడిపోతున్నప్పుడు దేవుని కృప మనలో నిలబడుతుంది. సమస్యల తుఫానులో మీ అడుగులు తడబడవచ్చు, కానీ మిమ్మల్ని నడిపించే దేవుని హస్తం ఎప్పటికీ కూడా తడబడదు. కాలు జారడం మానవుల యొక్క బలహీనత, కానీ దాన్ని పట్టుకుని నిలబెట్టడం దేవుని యొక్క కృప. చివరిగా ఒక మాట చెప్తున్నాను, ప్రియమైన దేవుని పిల్లారా. ఈ రోజు మీరు ఆర్థిక పరిస్థితుల్లో జారిపోతున్నట్లున్నాయా? ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందా? లేదా భవిష్యత్తుపై నమ్మకం కోల్పోతున్నారా? గురించి దేవునికి చెప్పండి, ప్రభువా, ఇది నా పరిస్థితి, నా కాలు జారుతుందయ్యా, నన్ను పట్టుగా అయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆయన కృపను మరి ఎంతగానో అడుగుతావో ఆయన కృప మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది. అది మీరు కూడా చూస్తారు. మీ అందరికీ కూడా దేవుని యొక్క కృప ఉండాలని ప్రార్థిద్దాం. మీ అందరిని దేవుని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ రోజు మీరు మాకు అందించిన మీ పరిశుద్ధమైన మాటలను బట్టి మీకు వందనాలు. నా కాలు జారిన నేను అనుకునగా యెహోవా నీ
కృప నన్ను బలపరుచున్నదని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. ప్రభు, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు కానీ, చదువుకున్న బిడ్డలు కానీ ఎవరైనా ఉన్నారేమో, ఈ సమయంలో భయాందోళనతో ఉన్నారేమో, నా జీవితం జారిపోతుంది, చేజారిపోతుంది, నా భవిష్యత్తు ఏమైపోతుందో తెలియడం లేదు, నా అడుగులు తడబడుతున్నాయి అని అధైర్యపడుతున్నారేమో, వారందరికీ మీ కృపగల హస్తాలను అప్పగిస్తున్నాం. వారందరినీ మానవులుగా మా శక్తి తక్కువైనప్పటికీ, మా జ్ఞానం సరిపోదు కనుక, కానీ మీ కృప ఎంతో గొప్పది, మీ కృప ఎంతో ఉన్నతమైనది కనుక మేము పడిపోతున్నామేమో అని భయపడి ఆ క్షణంలోనే మీ అదృశ్య హస్తాన్ని చాపి మమ్మల్ని పట్టుకునే దేవుడవు నీవు కనుక మమ్మల్ని నిలబెట్టండి. ఈ రోజు మీ బిడ్డల కుటుంబాల్లో, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆరోగ్య సమస్యలు ఎక్కడైతే అడుగులు జారుతున్నారో అనిపిస్తుందో అక్కడ మీ అద్భుతమైన కృపను, విడుదలను దయచేయండి. వారికి ఆదరణ, నూతన బలాన్ని దయచేయండి అయ్యా. మా సొంత శక్తి మీద కాకుండా కేవలం మీ కృప మీద ఆధారపడే జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డల జీవితం నెమ్మది, ధైర్యాన్ని నిమ్మని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తం ఎదురు మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.